హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ సౌజన్య హోమ్. ఈరోజు మన కిచెన్ ఛానల్లో అన్నం, చపాతి, దోశలోకి ఎంతో రుచిగా ఉండే దొండకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కాస్త వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత 2 స్పూన్ల పల్లీలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఒక 8 పచ్చిమిరపకాయలని ముక్కలుగా చుంచుకొని వేసుకోవాలి. ఇందులోకి 5-6 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1/4 కిలో దొండకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దొండకాయ ముక్కలు మరీ సన్నగా ఉండొద్దు, మరీ లావుగా ఉండొద్దు, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు దొండకాయ ముక్కలతో పాటే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈ దొండకాయ ముక్కల్ని ఉడికేంత వరకు 20 నిమిషాలు, పావుగంట పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు 70% ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతికూర, కొత్తిమీర ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. పల్లీలు, నువ్వులు, మెంతికూర వల్ల దొండకాయ పచ్చడి రుచి చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దొండకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఒక 10 వెల్లుల్లిపాయల్ని పొట్టు పోల్చుకొని రెడీగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా చింతపండుని కొంచెం నీళ్లు వేసుకొని 1 గంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లారిన దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే పొట్టు పోల్చుకున్న వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, చింతపండు రసాన్ని కొద్దిగా వేసుకుంటూ కాస్త బరకగా మిక్సీ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అదే గిన్నెలో 1 స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఒక ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకొని, చివరగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ తాలింపుని దొండకాయ పచ్చడిలోకి వేసుకోవాలి. దొండకాయ పచ్చడిని మరీ మెత్తగా రుబ్బుకోకూడదండి, కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే రోట్లో రుబ్బినట్టు రుచిగా ఉంటుంది. ఈ దొండకాయ పచ్చడిని ఉల్లిపాయ ముక్కలతో నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.